వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎన్నికల ఫలితాల అనంతరం మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే అన్నా డీఎంకేతో టీవీకే నేతలు చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ అన్నా డీఎంకే అధినేత పళనిస్వామితో భేటీ అయ్యారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అన్నా డీఎంకే మద్దతు కోరటం చర్చనీయాంశంగా మారింది. భేటీ అనంతరం నేరుగా విజయ్ నివాసానికి చేరుకున్న ఆనంద్ పళనిస్వామి అభిప్రాయాలను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు 53 మంది ఎమ్మెల్యేలు ఉన్న అన్నా డీఎంకే కూటమి సైతం టీవీకేకు సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అన్నా డీఎంకేకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ నాయకత్వం విముఖత గనక చూపిస్తే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని అన్నా డీఎంకే భావిస్తోంది. టీవీకేకు పళనిస్వామి మద్దతు ఇస్తారా లేక ఏదైనా షరతులు పెడతారా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే విజయ్ పార్టీకి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ లెటర్ ని సైతం రిలీజ్ చేసింది. ఈ క్రమంలో మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన 6 ఎమ్మెల్యేల మద్దతు కోసం చిన్న పార్టీలతో చర్చలు జరుపుతున్న టీవీకే అన్నా డీఎంకే వైపు మొగ్గు చూపటం అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయ్ ను సపోర్ట్ చేసేందుకు కాంగ్రెస్ డీఎంకేతో తెగదింపులకు సైతం సిద్ధమైపోయిన వేళ అటు డీఎంకే సైతం కాంగ్రెస్ తీరును నిరసిస్తూ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించిన టీవీకే అన్నా డీఎంకే వైపు మొగ్గు చూపిస్తూ ఉండటంతో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ కు కేవలం 5 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన మిగిలిన ఎమ్మెల్యేల కోసం టీవీకే ఇతర చిన్న చితక పార్టీలను కలుపుకొని పోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే అన్నా డీఎంకేకు చెందిన కొందరు నేతలు విజయ్ కు మద్దతించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి బొట్టాబోటి మెజారిటీ సాధించడం కన్నా 53 మంది మద్దతున్న అన్నా డీఎంకేతో ముందుకు వెళ్లటం ఉత్తమమని విజయ్ భావిస్తూ ఉండవచ్చని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. తమిళనాడు రాజకీయాలు క్షణక్షణాన్న ఉత్కంఠగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా 108 సీట్లతో హైయెస్ట్ మెజారిటీతో ఇటు టీవీకే పార్టీ ఆవిర్భవించింది. అయితే విజయ్ సైతం 2 చోట్ల గెలిచారు కాబట్టి ఒక సీట్ ను వదులుకోవాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు 107 సీట్లు టీవీకే కైవసమయ్యాయి. ఇంకా మనకి 11 సీట్లు అక్కడ అవసరంగా కనిపిస్తుంది. అయితే ఈ 11 సీట్లను ఫామ్ చేయడానికి టీవీకే ముందుగా కాంగ్రెస్ తో విలీనానికి మొగ్గు చూపించింది. అనంతరం కూడా కాంగ్రెస్ దగ్గర 5 సీట్లు మాత్రమే ఉండటంతో చిన్న పార్టీలతో విలీనమయ్యే అవకాశాలు కనిపించాయి. వారితో పొత్తుకు వెళ్లే అవకాశాలు కనిపించాయి. కానీ ప్రెసెంట్ టీవీకే ఒక్కసారిగా ఏఐఏడీఎంకే మద్దతును కోరుతున్నట్టుగా అర్థమవుతోంది. స్వయాన ఆనంద్ పళనిస్వామితో భేటీ అయ్యారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, పళనిస్వామి అంటే ఏఐఏడీఎంకే టీవీకేను కన్సల్ట్ అవ్వలేదు. డైరెక్ట్ గా టీవీకే నుండే ఈ రిక్వెస్ట్ ఏఐఏడీఎంకేకు వెళ్ళింది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. కాంగ్రెస్ తనకు తానుగా విజయ్తో చర్చించిన అనంతరం తాము టీవీకే పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. అనంతరం కూడా డీఎంకే సైతం దీనికి సంబంధించి కమెంట్స్ చేసింది. డీఎంకే కాంగ్రెస్ ను వెన్నుపోటుదారుగా అభివర్ణిస్తూ ఇన్నేళ్లు తమతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు టీవీకేకు సపోర్ట్ చేయడం సరికాదు అంటూనే డీఎంకే ప్రస్తావించింది. అయితే అటువంటి వేళ కాంగ్రెస్ టీవీకేకు షరతులతో కూడిన మద్దతును ప్రకటించింది. టీవీకే పార్టీ బీజేపీతో కానీ ఏఐఏడీఎంకేతో కానీ పొత్తుకు ముందుకు వెళ్లకూడదు అంటూ కూడా షరతులను విధించింది కాంగ్రెస్. దీంతో టీవీకే దగ్గర ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది. అదే కాంగ్రెస్ తో గనక పొత్తుతో వెళ్తే చిన్న పార్టీస్ ఏవైతే ఉన్నాయో సిపిఐ, సిపిఎం, ఇక మిగతా చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదా ఏఐఏడీఎంకే ఇప్పటికే 52 సీట్లను కైవసం చేసుకుంది. ఏఐఏడీఎంకేతో కలిసి ముందుకు వెళ్లి సింగిల్ లార్జెస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం సైతం టీవీకేకు కనిపిస్తోంది. అయితే తమకు తామే ఆనంద్ చేత పళనిస్వామితో మాట్లాడించడం ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం. అయితే ఏఐఏడీఎంకే ముందరగా టీవీకేకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వదలుచుకోలేదు. కానీ ఏఐఏడీఎంకేలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వచ్చిన అసహనం, వాళ్ళు టీవీకేకి సపోర్ట్ చేయాలంటూ కూడా మాట్లాడటం కారణంగా
ఏఐఏడీఎంకేలో మళ్ళీ చీలికలు రాకుండా ఉండడానికి ఏఐఏడీఎంకే అధినేతలు సైతం టీవీకేతో కలిసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే టీవీకే ఆల్ ఆఫ్ అ సడన్ డెసిషన్ మార్చుకోవటం ఎలా చూస్తోంది కాంగ్రెస్ అండ్ డిఎంకే అనేది కూడా చూడాలి. టీవీకే ఇప్పటి వరకు డిఎంకేను తమ పొలిటికల్ ఎనిమీగా అభివర్ణిస్తూనే బీజేపీ ఐడియాలజీస్ ని తిప్పికొట్టింది. అండ్ చాలా సార్లు టీవీకే అధినేత విజయ్ మాట్లాడుతూ ఏఐఏడీఎంకే ద్వారా బీజేపీ తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడానికి చూస్తోంది. ఏఐఏడీఎంకే కూడా తమిళనాట ఇటు ద్రోహులు అంటూ అభివర్ణించిన అదే టీవీకే పార్టీ ఈ రోజు ఏఐఏడీఎంకే పొత్తు కోసం డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ కు వెళ్లి అక్కడ పళనిస్వామితో చర్చించుకుంటున్నారు. సో దీన్ని తమిళనాడు ప్రజలు ఎలా స్వీకరిస్తారు అనేది కూడా చూడాలి. బట్ టీవీకే గనక ఏఐఏడీఎంకేతో పొత్తును ఏర్పరచుకుంటే రేపటి నుండి ఖచ్చితంగా డిఎంకే కాంగ్రెస్ పార్టీల నుండి ఇక మిగతా చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ పార్టీస్ వీటన్నిటి నుండి కూడా ఇటు టీవీకే పార్టీ ఒక అపోజిషన్ ను మనం చూడొచ్చు. అక్కడ ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తూనే టీవీకే ముందుకొచ్చింది. టీవీకేకు సీక్రెట్ ఎలైజ్ ఉన్నాయి బీజేపీతో, వెనక బీజేపీ సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా టీవీకే మీద మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మరి వాటిని టీవీకే అధినేత విజయ్ ఎలా తిప్పికొడతారనేది కూడా చూడాలి. ఇప్పటికే తమిళనాడు ప్రజల్లో కొంతమంది దీన్ని అంగీకరిస్తున్నారు. టీవీకే వెనుక బీజేపీ ఉంది. ఇప్పటి వరకు టీవీకే అధినేత విజయ్ కేవలం బీజేపీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి, ఇదొక ఐడియాలజికల్ ఎనిమీ అంటూ కూడా ప్రస్తావించారు తప్పితే ఎక్కడా కూడా బీజేపీకి సంబంధించి స్పష్టమైన ప్రకటనలు స్పష్టమైన స్టేట్మెంట్స్ ఏవి పాస్ చేయలేదు. కాబట్టి బీజేపీకి ఖచ్చితంగా కూడా టీవీకేతో క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. వెనక నుండి బీజేపీ నడిపిస్తోంది. విజయ్ ద్వారా బీజేపీ తమిళనాడులో ఎంటర్ అవ్వడానికి చూస్తోంది అంటూ కూడా చాలా మంది అక్కడ నమ్ముతున్నారు. కొంతమంది డైరెక్ట్ గా దీన్ని ఈ స్టేట్మెంట్స్ పాస్ కూడా చేశారు. మరి ఈ రోజు టీవీకే ఏఐఏడీఎంకేతో పొత్తును గనక ఏర్పరచుకుంటే అనంతరం కూడా డిఎంకే కాంగ్రెస్ చేయబోయే నష్టాన్ని గురించి కూడా మనం మాట్లాడుకుంటే రెండు పార్టీలు ఖచ్చితంగా కూడా టీవీకేకు సంబంధించి ముందర నుండే బీజేపీతో క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. ఇదొక ప్రీ ప్లాన్ ఎలక్షన్ గా వాళ్ళు అభివర్ణించే అవకాశం ఉంది. దానితో తమిళనాడు ప్రజలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనేది కూడా చూడాలి. అయితే ప్రెసెంట్ టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మరో 11 సీట్ల కోసం తర్జన భర్జన పడుతున్నారు విజయ్. అంతకు ముందు తమకు సంబంధించి పూర్తి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తో ఉన్న ఏఐఏడీఎంకే అండ్ బీజేపీతో పొత్తుకు వెళ్లకూడదని భావించిన విజయ్ ముందరగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు వెళ్లే విధంగా ఆలోచనలు చేశారు. తన తండ్రితో కాంగ్రెస్ పార్టీ అధినేతలతో మాట్లాడించారు. రాహుల్ గాంధీ సైతం స్వయంగా ట్వీట్ చేశారు. తాము విజయ్తో మాట్లాడినట్టుగా ఆయన ప్రకటించారు. అయితే ఇటువంటి సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక అధికారిక ప్రకటనను సైతం జారీ చేసింది. తాము టీవీకేతో కలిసి ముందుకు వెళ్లబోతున్నామంటూ కూడా ఒక అధికారిక ప్రకటన జారీ చేస్తూనే దాంట్లో షరతులను సైతం విధించింది. టీవీకే పార్టీ భారతీయ జనతా పార్టీ లేదా ఏఐఏడీఎంకేతో పొత్తు ఏర్పరచుకోకూడదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ షరతులను విధించింది. దీంతో టీవీకే పార్టీ కాంగ్రెస్ పార్టీతో కనుక అలయన్స్ లోకి వెళ్తే చిన్న పార్టీలు సిపిఐ సిపిఎం లాంటి చిన్న పార్టీలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆల్ ఆఫ్ అ సడన్ టీవీకే పార్టీ ప్లేట్ ఫిరాయిస్తూ ఏఐఏడీఎంకే ఆఫీస్ కి ఆనంద్ ను పంపించింది. అక్కడ పళనిస్వామితో చర్చలు జరుగుతున్నాయి. మరి చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి? ఏఐఏడీఎంకే పొత్తుతో టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందా, లేకపోతే కాంగ్రెస్ ఇక మిగతా చిన్న చితక పార్టీల మద్దతుతో ఇటు గవర్నమెంట్ ను ఫామ్ చేయబోతుందా అనేది చూడాలి. ఏదేమైనా అన్నా డిఎంకే పార్టీతో గనక ముందుకు సాగితే ఖచ్చితంగా కూడా టీవీకే పార్టీ కాస్త అపవాదను మోయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏ పార్టీనైతే పూర్తిగా వ్యతిరేకించారో, ఏ పార్టీ అయితే నేషనల్ పొలిటికల్ పార్టీ బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ పూర్తిగా తమిళుల వాదానికి యాంటీగా ఉంటుంది అంటూ ప్రస్తావించిన అదే పార్టీ ఏఐఏడీఎంకేతో కలిసి తమిళనాడులో అడుగు పెడుతోంది అంటూ అభివర్ణించిన అదే పార్టీతో టీవీకే ఇటు మద్దతు తీసుకుంటూ ముందుకు వెళ్ళటాన్ని తమిళ ప్రజలు ఎలా చూస్తారు? ఈ అపవాదను సైతం ఇటు టీవీకే పార్టీ మోయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఖచ్చితంగా దీన్ని ఇటు కాంగ్రెస్ డిఎంకే పార్టీలు కార్నర్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. మరి టీవీకే పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతోంది? గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏఐఏడీఎంకే మద్దతు తీసుకోబోతోందా? దో ఇట్ ఈస్ నాట్ రైట్ విత్ దేర్ ఐడియాలజీస్ ఆర్ ఎల్స్ కాంగ్రెస్ పార్టీ ఇక మిగతా చిన్న పార్టీల అలయన్స్ తో ముందుకు వెళ్ళబోతోందా అనేది చూడాలి.
బట్ తమిళనాడు పాలిటిక్స్ క్షణాన్న మారిపోతున్నాయి. అంతకు ముందు ఇటు టీవీకే పార్టీ కాంగ్రెస్ ను అప్రోచ్ అయింది, కాంగ్రెస్ నుండి మద్దతు కోరింది. అండ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా తాము మద్దతిస్తున్నామని ప్రకటించే లోపే, ఇన్ఫాక్ట్ ప్రకటించేసిన అనంతరం ఇటు టీవీకే పార్టీకు సంబంధించిన ఆనంద్ పళనిస్వామితో డిస్కషన్స్ లో కనిపించారు. పళనిస్వామితో ఆయన చర్చిస్తూ ఏఐఏడీఎంకే టీవీకే కలిసి ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలను రచిస్తున్నారు. సో దీన్ని ప్రెసెంట్ తమిళ రాజకీయాల్లో ఎవ్రీ సెకండ్ కూడా అక్కడ పాలిటిక్స్ మారిపోతున్నాయంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. రేపటి రోజు టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన 118 ఓట్లు ప్రెసెంట్ ఎవరితో 118 సీట్లకు సంబంధించి ఇంకా 11 సీట్లు ఇక్కడ డెఫిసిట్ లో కనిపిస్తున్నాయి. ఈ 11 సీట్లు ఎవరి సపోర్ట్ తో రాబోతున్నాయి? అది ఏఐఏడీఎంకే సపోర్ట్ తో రాబోతోందా, లేకపోతే కాంగ్రెస్ అండ్ మిగతా చిన్న పార్టీలు సిపిఐ సిపిఎంల సపోర్ట్ తో రాబోతుందా అనేది ఇంకా మరికొద్ది సేపట్లో మేబీ మనకి తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఏఐఏడీఎంకేతో చర్చల్లో ఉన్నారు ఆనంద్. విజయ్ చాలా సార్లు ప్రస్తావిస్తూ కూడా బీజేపీ ఏఐఏడీఎంకే ద్వారా తమిళనాడులో ప్రవేశించడానికి ట్రై చేస్తోంది, అటువంటి పార్టీని అలయన్స్ లోకి తీసుకోవటం చాలా తప్పు అంటూ ఏఐఏడీఎంకేని కార్నర్ చేసిన అదే విజయ్ జోసెఫ్, అదే టీవీకే పార్టీ ఈ రోజు ఏఐఏడీఎంకేతో పొత్తుతో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తమకి తామే ముందడుగు వేశారు. వాళ్లే వెళ్లి ఇటు పళనిస్వామితో చర్చిస్తున్నారు. మరి ఇది దేనికి సంకేతం అనేది కూడా చూడాలి. ఇప్పటికే తమిళనాట చాలా మంది బీజేపీ విజయ్ను వెనకుండి నడిపించింది అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. డిఎంకే సైతం దీన్ని ఎన్నోసార్లు ప్రస్తావించింది. మరి ఇటువంటి సమయంలో ఏఐఏడీఎంకేతో టీవీకే పార్టీ కలిసి వెళ్లటం ఎంతవరకు కరెక్ట్ పొలిటికల్ గా అనేది చూడాలి. అనంతరం కూడా విజయ్ ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఒకసారి క్రాక్ చేసే విధంగా ఆలోచిస్తే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతును ముందస్తుగా విజయ్ కోరారు. బట్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. సో ఇంకా కావాల్సిన 6 సీట్ల కోసం ఇప్పుడు విజయ్ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కంటే ఏఐఏడీఎంకేలో ఉన్న 52 సీట్ల పొత్తును ఖరారు చేసుకుంటే తాము ఎక్కువ సంఖ్యలో ఉంటామనే విధంగా సైతం విజయ్ భావించవచ్చు అంటూ కూడా కొంతమంది ఎనలిస్టులు సైతం చెప్తున్నారు. సో రైట్ నవ్ విజయ్ ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు? ఇప్పటి వరకు ఏఐఏడీఎంకేను వ్యతిరేకిస్తూ వచ్చిన విజయ్ ఏఐఏడీఎంకే పార్టీతో కలిసి ముందడుగు వేయబోతున్నారా? పళనిస్వామికి బీజేపీతో క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అదే పళనిస్వామితో కలిసి ఏ బీజేపీనైతే ఆయన వ్యతిరేకించారో మళ్ళీ అదే దారిలోకి టీవీకే వెళ్లబోతోందా, లేకపోతే యూటర్న్ తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ ఇక చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఐ సిపిఎం వాళ్ళ సపోర్ట్ ను విజయ్ కోరబోతున్నారా అనేది ఇప్పుడు తమిళనాడు ప్రజల్లో అండ్ కంట్రీ వైడ్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఇంకా ఎంతసేపు ఈ డిస్కషన్స్ జరగబోతున్నాయనేది కూడా చూడాలి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కు సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. ఈ ప్రెస్ నోట్ లో చాలా క్లియర్ గా టీవీకే పార్టీకు తమ మద్దతును ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ ఒప్పుకుంది. కానీ కొన్ని షరతులను సైతం విధించింది కాంగ్రెస్ పార్టీ. ఆ షరతుల్లో బీజేపీ ఏఐఏడీఎంకేతో ఎటువంటి పొత్తులకు కూడా టీవీకే పార్టీ వెళ్లకూడదు అంటూ వాళ్ళు షరతులను విధించారు. మొదటగా విజయ్ ఇటు రాహుల్ గాంధీతో మాట్లాడిన అనంతరం కాంగ్రెస్ చర్చించుకొని డిఎంకే స్టాలిన్ తో సైతం చర్చించి వాళ్ళు డిఎంకే కూటమి నుండి బయటకు వచ్చేశారు. ఏదో సుదీర్ఘమైన కూటమి ప్రభుత్వం డిఎంకే అలయన్స్ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఒక అలయన్స్ ఉండింది. కానీ ఈ సుదీర్ఘమైన జర్నీకి ఒక ఎండ్ కార్డ్ వేస్తూ ఒక ఫుల్ స్టాప్ పెడుతూ కాంగ్రెస్ బయటకు వచ్చేసి టీవీకేకి సపోర్ట్ చేస్తున్న వేళ టీవీకే సడన్ గా సైడ్ లైన్ కి వెళ్ళింది. ఏఐఏడీఎంకేతో పొత్తు చర్చల కోసం ఆనంద్ ను పంపించింది. పళనిస్వామితో వాళ్ళిద్దరూ చర్చించుకుంటున్నారు. అనంతరం కూడా ఏం జరగబోతోంది తమిళనాడు పాలిటిక్స్ లో, రేపు టీవీకే అధినేత గవర్నమెంట్ ను ఎలా ఫామ్ చేయబోతున్నారు? కాంగ్రెస్ సపోర్ట్ తో ఫామ్ చేయబోతున్నారా, లేదా ఏఐఏడీఎంకేతో సపోర్ట్ తో ఇటు గవర్నమెంట్ ను ఫామ్ చేయబోతున్నారా అనేది చూడాలి. ఏఐఏడీఎంకే సపోర్ట్ తో గనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఖచ్చితంగా కూడా ఇటు టీవీకే పార్టీ కొన్ని అపవాదులను మోయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఇదే ఏఐఏడీఎంకే పార్టీను టీవీకే చాలా సార్లు తప్పుబట్టింది. బీజేపీతో అలయన్స్ లో ఉండటం, ఏ బీజేపీ పార్టీ అయితే తమిళనాడు ప్రజల
ప్రజలకు సంబంధించి ఏవైతే ఫాలో అవుతారో వాటన్నిటికీ కూడా భిన్నంగా ఉండే అదే బీజేపీ పార్టీని ఏఐఏడీఎంకేతో కలుపుకోవడం సరికాదు అంటూ విజయ్ ఎన్నోసార్లు ప్రస్తావించారు. మరి ఈ రోజు విజయ్ ఏఐఏడీఎంకేతో పొత్తుకు వెళ్లటం బీజేపీకి ఉన్న సీక్రెట్ టైస్ ను బహిర్గతం చేసే అవకాశం ఉన్నట్టుగా అక్కడ ప్రజలు భావించవచ్చు. డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ సైతం విజయ్ ను కార్నర్ చేయొచ్చు. మరి వీటిని ఇటు టీవీకే విజయ్ ఎలా తిప్పికొడతారనేది సైతం మనం చూడాలి. టీవీకే పార్టీలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఎలా తిప్పికొడతారనేది కూడా చూడాలి. అండ్ గవర్నెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే టీవీకే పార్టీలో గెలిచిన అభ్యర్థులలో చాలా తక్కువ మంది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సెంగోటియాన్ మరొకరు తప్పితే ఆనంద్ తప్పితే ఇంకెవరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ విజయ్ కి సంబంధించిన క్యాడర్ లో లేదు. మరి ఇందుకోసమే ఏఐఏడీఎంకే వైపు మొగ్గు చూపిస్తున్నారా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అంశంగా మారుతోంది. ఎందుకంటే ఏఐఏడీఎంకేతో పొత్తులోకి వెళ్తే ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఇటు టీవీకే పార్టీలో ఉన్నట్టుగా అవుతుంది, గవర్నెన్స్ ఈజీగా అవుతోంది అనే విధంగా సైతం విజయ్ ఆలోచన చేసి ఉండొచ్చు అనే ఒక థాట్ సైతం మనం గుర్తుంచుకోవాలి. రైట్ నౌ విజయ్ ఎటువైపు వెళ్ళబోతున్నారు? కాంగ్రెస్ అండ్ చిన్న పార్టీలతో పొత్తును ఏర్పరచుకొని ముందుకు వెళ్ళబోతున్నారా, లేకపోతే టీవీకే పార్టీ ఏఐఏడీఎంకే కైవసం చేసుకున్న 52 సీట్లతో పొత్తును ఏర్పరచుకొని ముందుకు వెళ్ళబోతోందా అనేది మరికొద్ది సేపట్లో తెలియబోతోంది. అదే